హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హాయ్, హలో, ఈరోజు అయితే నమస్తే నాటుకోడి అందరికీ. తీసుకొచ్చేసాండి. ఈరోజు అయితే సండే కాబట్టి నాటుకోడి పల్లీలు అవి ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు అది కూడా నీట్గా గ్రేవీ ఆయిల్ వేసుకొని రెగ్యులర్గా దీంట్లో చేసేదానికన్నా ఇది ఆనియన్స్ చాలా వేయించి టేస్టీగా దాన్ని ఉంటుంది. మిక్సీ పట్టి తప్పకుండా చూడండి. మీరు ఈ ట్రై విధంగా చేసి చూడండి. కొన్ని లవంగాలు, అది కామెంట్ కూడా అలాగే చేయండి తప్పకుండా. ఇలాచి, ఒక చూడండి, బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను. లవంగాలు కూడా కరివేపాకు వేసుకున్నాను మంది. ఇందులోనే. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకుని చూడండి, మన నాటుకోడి ఉప్పు కారం కలిపి ముందే సైడ్కి పెట్టాను. నాటుకోడి పీసెస్ చూడండి, ఇలా యాడ్ చేశాను. ఉప్పు, కారం, అల్లం పేస్ట్ అన్నీ యాడ్ చేసి పెట్టాను. అదిరిపోయేలా చేస్తున్నాను. చూడండి, లవంగా, ఇలాచి, దీనికి కరివేపాకు ఏమేమి ingredients వేసిన దాంట్లో వేస్తున్నానో అలాగే మీరు బిర్యానీ తప్పకుండా ఆకు ట్రై వేసి చేయండి. దాన్ని లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా అయితే టమాటా ఫస్ట్ టమాటా చూడండి, అది బాగా దాన్ని ఉడికాక మిక్సీ పట్టి సైడ్ దాన్ని ప్యూరీ వస్తుంది. అలాగే ఆనియన్స్ కూడా మిక్సీ పట్టి దాంతో సైడ్ పెట్టుకోవాలి. ఇలా ఒక్క చూడండి, మిక్సీలో అయితే ఆనియన్స్ 2 ఆల్రెడీ minutes వేసేసాను. గ్రైండ్ చేసి దాని తర్వాత టమాటా ప్యూరీ ప్యూరీ వేసుకుంటే ఈ విధంగా చూడండి, మనకైతే ఉప్పు, కారం వచ్చేస్తుంది. కలిపి సో చూడండి, ఉన్న పీసెస్కి టమాటా ఇంకా గ్రేవీ గుజ్జు కోసం ఇంకా యాడ్ అయిపోతుంది. టేస్ట్ కోసం సీడ్స్ నేనైతే కూడా ఈ పంప్కిన్ సీడ్స్ ఇది కూడా సీడ్స్ వేసుకుంటున్నాను. అయితే మిక్సీ పట్టి వేసుకుంటున్నాను. చూడండి ఎంత కొద్దిగా ఇలా క్రీమీ ఉంది కదా. ఆల్ మిక్స్ సీడ్స్ ఇవి. సో సో పల్లీలు దీంట్లో కూడా first యాడ్ time try చేసుకున్నాను. చేస్తున్నాను. రెగ్యులర్గా అయితే పల్లీలు యాడ్ టేస్ట్ చేస్తాను. మాత్రం అదిరిపోయింది. సో ఈసారి డిఫరెంట్గా మీరు ట్రై వీలైతే చేద్దాం. ట్రై చేయండి. ఈ సీడ్స్ అయితే అన్నీ వేసి మిక్సీ చేసి చూడండి, పెట్టాను. క్రీమీగా మొత్తం చూడండి, కలిసిపోయింది. నేను ఫస్ట్ టైమే ఇలా ట్రై చేయడం. ఎప్పుడైతే పల్లీలు సో వేస్తాను ఫైనల్గా వచ్చేసి చూడండి, 10 విజిల్స్ ఈ విధంగా తర్వాత గ్రేవీ ఈ విధంగా అయితే మన అయిపోయింది. నాటుకోడి కర్రీ అయితే నాటుకోడి రెడీ కాబట్టి 10 విజిల్స్ అయితే సో అవుతాయి. ఇది సర్వ్ చేయడానికి రెడీ ఉన్నప్పుడు మీరు దీంట్లో కావాలంటే కొంచెం ఒక 5-6కి బిర్యానీ మసాలా, ఆపేయచ్చు. అది నేను మరి ఎక్కువ చికెన్ ఉడకబెట్టేసాను. పెట్టేసాను. చూడండి, కొద్దిగా ధనియాల కొంచెం పొడి గ్రేవీ టైప్ వేసి అయిపోయింది. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. సో ధనియాల పొడి వేసుకుంటున్నాను. సో చూడండి, నేను అదే అదే విధంగా విధంగా చికెన్ చేసుకొని మసాలా గ్రేవీ కూడా యాడ్ చేసాను. చేసాను. ఇందులోనే కలిపేసుకుంటున్నాను. 2 చెంచాల వాటర్ పోసిన కూడా మనకు సో నా వీడియోస్ క్రీమీ వస్తుంది. తప్పకుండా లైక్ మీరు ట్రై చేయండి. చేస్తారని ఆశిస్తున్నాను. ఇదైతే నాకైతే పర్ఫెక్ట్గా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఫస్ట్ టైం చేసినా కూడా చక్కగా వచ్చేసింది. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చూడండి. మీరు గ్రేవీ ఒక లైక్ వల్ల ఏ విధంగా నాకు వచ్చిందో ఇలాంటి సో మీరు వీడియోస్ కూడా ట్రై చేయడానికి చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మోటివ్గా ప్లీజ్ టు అనిపిస్తుంది. సబ్స్క్రైబ్. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.